వెల్కమ్ టు వార్త. నేను దేవా. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా గ్రేటర్ హైదరాబాద్లో 1,00,000 ఇందిరమ్మ ఇల్లు అంటూ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. దీంతో అంటే అటువైపు లబ్ధిదారులు 6,00,000 కడితే ప్రభుత్వం 5,00,000 కట్టి గ్రేటర్ హైదరాబాద్ పరంగా 1,00,000 ఇల్లు ఇస్తామని ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎల్పీ ఫ్లోర్ లీడర్ కేపీ వివేకానంద్ గారు ఉన్నారు. చెప్పండి సార్. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకుంటే 1,00,000 ఇందిరమ్మ ఇల్లు అంటూ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. దీన్ని మీ పార్టీ తరపున అంటే బీఆర్ఎస్ తరపున ఎట్లా చూడొచ్చు? ఇది మేము పూర్తిగా ఈ స్కీమ్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మేము పేదవాడికి ఉచితంగా ఇల్లు కట్టిస్తాం, కేసీఆర్ గారి కంటే మెరుగైన ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేసి ఓట్లు ఇప్పించుకుని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క మోసపూరితమైన వైఖరిని బయటపెట్టుకున్నది. ఏ రకంగానైతే 100 రోజులు 6 గ్యారెంటీలు అని చెప్పి దాన్ని మోసం చేసి తుంగల్లో దొక్కినారో అదే రకంగా ఉచితంగా ఇల్లు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాటని పక్కన పెట్టి తుంగలో దొక్కి ఈరోజు డబ్బు వస్తువులకు పాల్పడతా ఉన్నది. కేసీఆర్ గారు ఆ రోజు పేదవాడు ఆత్మ గౌరవంతో బ్రతకాలని చెప్పేసి ఉద్దేశంతో 2 పడకల గదుల ఇళ్ళను కట్టించి వారి ఆత్మ గౌరవం పెంచే విధంగా, వారి గౌరవాన్ని పెంచే విధంగా, వారి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, మళ్ళీ లోవర్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్పేసి మరి పేదవారిని అవమానించే విధంగా, వారిని ఇంకా కూడా కిందికి లాగే విధంగా మరి ఎల్ఐజీ అని తీసుకొచ్చి ఇల్లు తీసుకొచ్చి మరి అది కూడా 6 లక్షల రూపాయలు డబ్బు కడితేనే ఇస్తామని చెప్పడం అంటే పూర్తిగా అది మోసం, పచ్చి మోసం, ప్రజలని పచ్చి బట్ట వేసి గొంతు కోసినట్టే అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి మీరు ఇచ్చిన మాట ఏంది, మీరు చేస్తున్న పని ఏంది, దీన్ని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దానికి కేసీఆర్ గారి కంటే మెరుగైన ఇల్లు కట్టిస్తారు. కేసీఆర్ గారు చేసిన పనిలో ఏ ఒక్క పని కూడా మీరు చేయలేరు. వారు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, వారు సాధించిన ఘనత, వారు సాధించినటువంటి అభివృద్ధి, దాన్ని ముందు కొనసాగించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ఈరోజు ఇండ్ల విషయంలో కూడా ఘోరంగా విఫలమైంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తాజాగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ స్కీమ్ పెట్టింది. అంటే మీరు ఈ స్కీమ్కి పూర్తిగా విరుద్ధం అంటారా, లేదా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం పూర్తి చేసి ఇస్తుందంటారా ప్రజలు? కేవలము ఎన్నికల్లో మేము హామీ ఇచ్చినాం కాబట్టి ఏదో రకంగా మేము చేసాము చూపెట్టుకోవడానికే తప్ప వారు పూర్తి చేసి ఇచ్చేటువంటి యొక్క సత్తా దమ్ము వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఇప్పటికే 32 నెలలు అయిపోయింది. ఇంకా 4 అయితే 3 years అయిపోతుంది. ఇంకా 2 సంవత్సరాలు ఏం చేస్తారు? ఇక పేర్చింది 1,00,000 ఇళ్ళు కడతామని చెప్తున్నారు. అది కూడా ఉచితంగా ఇస్తాడా? కాదు, డబ్బు వసూలు చేసుకునే కదా. కాబట్టి మాట తప్పినాడు. వారు మోసం చేసినని చెప్తున్నారు కదా. వారు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం ఏంది, చేసేది ఏంది. కాబట్టి వారు వైఫల్యం చెందిరు అన్ని విధాలా. ఇది ఈ పేదలకు ఇచ్చినటువంటి ఒక పేదవాడి కళ, సొంత ఇంటి కళ ఏతున్నదో మరి దాన్ని కలగానే మిగిల్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది తప్ప కళ నెరవేర్చడంలో మరి విఫలమైందని చెప్పి స్పష్టంగా అర్థమవుతాం. అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి కదా, ఇది ఒక ఎన్నికల స్టంట్గా కాంగ్రెస్ పార్టీ పరిగణించింది అనుకోవచ్చు. ఇక వాళ్ళకి ఎలక్షన్స్ లేవు, ఏం లేవు, వాళ్ళు కేవలం డబ్బు సంపాదన పడ్డారు. ఇదేదో ఇచ్చిన స్కీమ్ స్టార్ట్ చేయలేదు చెప్పుకోవడానికి, ఎలక్షన్స్లో మేము స్టార్ట్ చేసాం ఇస్తామని చెప్పుకోవడానికి తప్ప పూర్తి చేసేది లేదు, ఇచ్చేది లేదు. వారు ఏ మాట నిలబెట్టుకున్నారని చెప్పేసి ఏ రకంగా పరిపాలన రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్ నగరంలో మందిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ నగరం పట్టించుకోమంటే లేని ఫోర్త్ సిటీ నుంచి, లేని ఎక్కడో 70 కిలోమీటర్ దూరం ఉన్న నగరం, మనిషి లేడు, ఒక పుట్ట లేదు, ఒక గుడి లేదు, ఒక ఏం లేదు. అక్కడ పోయి నేను ఫోర్త్ సిటీ అని చెప్పేసి మరి అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ ఉన్న నగరాన్ని గాలికి వదిలేశాడు. కాబట్టి ఇవన్నీ ప్రజల గమనికలో ఉన్నాయి. ఎన్ని మాటలు చెప్పినా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు. వారికి సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా సార్, కుత్బుల్లాపూర్లో మీరు ఏకదాటిగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ స్కీమ్ ద్వారా ప్రజలు ఏమన్నా అంటే మీ దగ్గర దరఖాస్తులు చేసుకోవడానికి కానీ, లేదా గతంలో మిగిలిపోయిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు కొత్తగా కలుగుతున్న ఇందిరా ఇళ్ళ గురించి కానీ ఎవరైనా లబ్ధిదారులు ఏమైనా వచ్చారు మీ దగ్గర? ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారు, పేదింటి వారికి ఇల్లు వస్తాయని చెప్తే దానికే దిక్కు లేదు. మళ్ళీ ఇప్పుడు 10,000 కట్టమంటారు. పేదవాడిని ప్రజలు తీసుకుని 10,000 కట్టమంటున్నారు. దానికి దిక్కు దివాని లేదు, అది కూడా వస్తారో గ్యారంటీ లేదు. అది కాకుండా గతంలో మేము చెప్పినట్టుగా కట్టిన 4,000 ఇళ్ళు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి పారదర్శకంగా ప్రజలకు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా మైగ్రేషన్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దేశ నలుమూల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ తాత్కాలికంగా ఉంటూ మరి పని చేసుకుంటూ కష్టం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి పేదవారికి మరి న్యాయం చేయాలంటే ప్రభుత్వం ఇంకా ఇండ్లు కట్టి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కానీ సొంత ఇల్లు కట్టాలంటే వాళ్ళు కట్టకుండా, వాళ్ళు ఉచితంగా కట్టకుండా డబ్బులు తీసుకొని కడతా ఉంటారు. కాబట్టి పేదవారి పైన భారం అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఉచితంగా కట్టించే ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ కొత్త స్కీమ్ని మాత్రం
గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలు ఎవరు కూడా నమ్మరని, ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కాలేదని, ఇది ఒక కొత్త ఎన్నికల స్టంట్ మాత్రమేనని, జిహెచ్ఎంసీ పరిధి అయితేనేమి, రాబోయే 2028లో ఎన్నికలైతేనేమి బీఆర్ఎస్ పార్టీయే గెలిచి తీరుతుందని, ప్రజలైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పట్ల అయితే మాత్రం విశ్వాసం అలాగే నమ్మకం కలిగి ఉన్నారని అయితే మాత్రం ప్రభుత్వ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త హైదరాబాద్.